హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారి జీవితంలో అక్టోబర్ నెలలో ఒక ఊహించని పెను ప్రమాదం జరగబోతోంది. అసలు వృషభ రాశి వారికి పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏమిటి, అలాగే ఈ రాశి వారు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి, అలాగే రాబోయే రోజులలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశి జ్యోతిష చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ నెలలో శని 10వ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ఈ రాశి గల ఉద్యోగస్తులకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో వారు చేస్తున్న ఉద్యోగం వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ రాశి వారికి బృహస్పతి 12వ స్థానంలో రాహుతో కలిసి సంచరిస్తున్న కారణంగా వీరికి వ్యాపారపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి గల భాగస్వామి వ్యాపారస్తులకు మాత్రం ఈ సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో శుక్రుడు 4వ స్థానంలో సంచరిస్తున్న కారణంగా వీరికి ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశి గల వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు వస్తాయి. అందువల్ల మీరు ఈ సమయంలో మీ ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే ఈ రాశి వారి జీవితంలో అక్టోబర్లో ఒక వ్యక్తి పరిచయం కాబోతున్నాడు. అతని కారణంగా మీ జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయి. అందువల్ల మీరు ఈ సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు చేసుకోవడం అంత మంచిది కాదు. అంతేకాకుండా వారి కారణంగా మీ ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ నెలలో వాహన ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల మీరు వాహనాలు నడిపేటప్పుడు అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ సమయంలో ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే మీ మాట తీరు కారణంగా ఎదుటి వారితో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా వృషభ రాశి వారు మరెన్నో ఫలితాలను పొందడానికి ప్రతిరోజు లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోవాలి. అంతేకాకుండా లలిత సహస్రనామాన్ని చదువుకోవాలి. అలాగే ప్రతిరోజు 108 సార్లు ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అలాగే ప్రతి శనివారం శనీశ్వరుడి ఆలయంలో నువ్వులను దానం ఇవ్వడం ద్వారా మీ జీవితంలో ఉన్న దరిద్రం అంతా తొలగిపోయి మీరు అష్టైశ్వర్యాలను పొందుతారు. సో ఫ్రెండ్స్, చూసారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.